నమస్తే 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 నేను సమ్మానం ఏం నీళ్ళు పట్టుకొచ్చిన పిల్లలను అన్న ఈసారి సర్పంచ్ ఎలక్షన్ మళ్ళీ వచ్చింది. నువ్వు ఖచ్చితంగా మళ్ళీ వాడాలి. నువ్వు చూడే సమ్మాన పోయినసారి పోటీ చేసే ఓడిపోయి మొత్తం ఉన్నదంతా రాశాను. ఉన్నది ఒకటే ఎకరం, అది కూడా అన్ని పోటీ చేసే నాతో కాదు. ఈసారి నేను చెయ్య అన్న సర్పంచ్ గా గెలిస్తే ఎన్ని లాభాలు ఉంటాయో నీకు తెలుసా అన్న? వాడ కరెంట్ బుక్కలు పెట్టినాం అనుకో, అందులో కమిషన్ మనకే అన్న. ఇంకోటి ఎక్కడన్నా శిశురు వేసినాం అనుకో, కొంచెం కాంటాక్ట్ పైసలు డబ్బులు ఇస్తాం. అసలు ముచ్చటకైతే నువ్వు సర్పంచ్ గెలిచినావు అనుకో, ఇళ్లలో ఫంక్షన్లు గాని ఏది గాని మందు గిందు మొత్తం నీ ఇంటి ముంగడికి వచ్చి పెడతారే. నిజంగా ఇక నీకు దోకలేదు. ఇక 5 సంవత్సరాల దాకా నువ్వు 4 సంవత్సరాలు లేదు, ఊరిలో నేను చేస్తారు. నిజం అంతేనా? ఒక 2 నిమిషాలు మొన్న ఎకరం పట్ట గజాన్ని చేతిలో పెడతాను. ఇది తీసుకొని అమ్మి ఖచ్చితంగా మనం గెలవాలి. సరిపోయినట్టయితే సంవత్సరం 2 కిడ్నీలు ఉడితేనే మానేస్తారు సర్పంచ్ గెలవాలి. ఎకరం పట్టకాయదాన్ని కిడ్నీలు అమ్ముతుంది కదా సర్పంచ్ గెలిపి ఈసారి గెలిస్తే ఉన్నారు. ఆ పురాణాలు ఉపయోగిస్తాయి, మంచిగా ఉన్నాయి. గెలుస్తా ఈసారి చేద్దాం.